ఒక్కరోజు ఇంట్లో చెత్త ఊడ్చుకోకపోతేనే ఇల్లంతా గబ్బు గబ్బుగా అయిపోతుంది. అసలు ఇంట్లో ఉండాలని అనిపించదు. అట్లాంటిది మన రోడ్లు, మన వీధులు, మన ఊర్లు, మన దేశము పరిశుభ్రంగా లేకపోతే అసలు మనం ఉండగలమా? కాకపోతే ఈ విషయంలో మనం చేతులెత్తి మొక్కాల్సింది మన మున్సిపల్ కార్మికులకే. వాళ్ళు గనక డ్యూటీలు బంద్ పెట్టినారంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో చూస్తూనే ఉన్నాం కదా. ఏది ఏమైనా మున్సిపాలిటీ కార్మికులు మన కోసం కష్టపడి పని చేస్తుంటారు. అందుకే వాళ్ళకి ఎట్లాంటి దావత్ ఇచ్చినారో చూడండిరా. మన దగ్గర సమస్యల పరిష్కారం కొరకు సాఫ్ సఫాయి కార్మికులు తీరొక్క తీరులా ఆగమవుతున్నారు. రోడ్డెక్కి లొల్లులు చేస్తున్నారు. గాని ఇగో ఈ తమిళనాడు రాష్ట్రంలో చూడర్రి, మున్సిపాలిటీ కార్మికులను సింహాసనాల మీద ఊకబెట్టి పంచభక్షాలు తినబెట్టారు. దినం కోడి గుయ్యక ముందే లేచి వాడలన్నీ సాఫ్ సఫాయి చేస్తారు. కుప్పలకు కుప్పలు వేరుకున్న చెత్తను బండ్లలో ఎత్తుకొని పోతుంటారు. మన కొరకు దుమ్ము దూసరా అని చూడకుండా పని చేస్తుంటారు. కొండంత కష్టం చేసి ఘోరంత బతుకుతుంటారు. అందుకే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై పట్టణంలో పువ్వు పార్టీ లీడర్లు మున్సిపాలిటీ కార్మికులకు సన్మానాలు చేసిర్రు. సరుకు సామాన్లు పంచిపెట్టిర్రు, మెచ్చుకున్నారు. అటెనక గిట్ల సింహాసనాలలో కూసబెట్టి VIP భోజనం వడ్డిచ్చిర్రు. తీరొక్క వంటలు అడిగి అడిగి కొసరి తినిపించిర్రు. ఇక వాళ్ళ అభిమానం చూసి మహిళా సఫాయి కార్మికులకు కండ్లు చెమ్మగిల్లినాయి. కాలు రెక్కలు నొయ్యంగా పని చేసినా ఎవ్వరు గానరు. జీతాలైనా గంతంత మాత్రమే ఇస్తుంటారు. అసోంటిది గిట్ల మీటింగ్ పెట్టి మెచ్చుకొని ఇంట్లోకి సరుకులు ఇచ్చి VIPల తీరుగా పెద్ద సీట్లలో ఊకబెట్టి తిండి పెడితే వాళ్ళ ఆనందం కాదట పోర్రి. ఏమైనా మనం నిజంగా చేతులెత్తి మొక్కాల్సింది సాఫ్ సఫాయి కార్మికులకే. వాళ్ళు గిట్ట పని బంద్ పెడితే అంత ఆగమే.